500 సంవత్సరాల క్రితం నాటి కృష్ణదేవరాయల నాణేలు ఈ రోజుకి మనకి ఎందుకు దొరుకుతున్నాయో తెలుసా? ఊహించండి, విజయనగర సామ్రాజ్యం వైభవాన్ని. శ్రీకృష్ణదేవరాయల పాలనలో సామ్రాజ్యం చాలా పెద్దది. ఆయన బంగారు, వెండి, రాగి నాణేలు ముద్రించారు. అవి కేవలం రాజాస్థానంలోనే కాదు, సామాన్య ప్రజల దగ్గర కూడా విస్తృతంగా చలామణి అయ్యాయి. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి చిత్రాలతో ఆయన నాణేలు కళాత్మకంగా ఉండేవి. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కాబట్టి ప్రజలు తమ సంపదను మట్టికుండల్లో పెట్టి భూమిలో పాతిపెట్టేవారు. కొన్నిసార్లు ఆ కుండలు మర్చిపోయేవారు లేదా యుద్ధాల వల్ల పోగొట్టుకునేవారు. అందుకే నేటికీ పురాతన ప్రదేశాల్లో త్రవ్వకాలలో అవి బయటపడుతున్నాయి. ఒక్కొక్క నాణెం ఒక కథ చెబుతుంది. ఈ చరిత్ర మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం.